ఈరోజు మేము పత్రికా విలేకరుల సమావేశ సందర్భంగా ఈ రాష్ట్రంలో నిన్నటి రోజున ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అంకెల గారడి బడ్జెట్ని గురించి మాట్లాడారు. అది అంకెల గారడియే కానీ అది ఒక శాస్త్రోత్తమైన బడ్జెట్కి మాత్రం కాదని చెప్పని తెలుస్తాను. అంచనాలు మాత్రం కొండంత పెట్టారు. 2,86,439 కోట్లు. మరి ఖర్చు ఏమో కొద్ది పెట్టారు. 2019కి ముందు 13,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహం వల్ల అది 44,000 కోట్లకు అయిపోయింది. మరి అదేవిధంగా పన్నుల భారం తప్పక కొత్తగా తెచ్చిన అంశాలు ఏవి లేవు. ఈ రాష్ట్రంలో కాగ్ నివేదిక ప్రకారం 11,50,000 కోట్లు, ఇంచుమించు 12 లక్షల కోట్లు అప్పులు చేసిన మహానుభావుడు. మరి అప్పులు చేశాడో సరే, అభివృద్ధి ఏదైనా ఉంటుందంటే దాంట్లో 1/4 కూడా లేదు అభివృద్ధి. సుమారు 12 లక్షల కోట్లు అప్పు చేసావు, కనీసం 3 లక్షల కోట్లన్నా రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఉంటే, ప్రాజెక్టులు కట్టుంటే, రోడ్లు వేసి ఉంటే, లేదా ఫ్యాక్టరీలకి రాయితీలు ఇచ్చి ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలోని యువత కానీ సంతోషించేవారు. మరి అది లేదు. మద్యం మీద బాండ్లే 16,000 కోట్ల రూపాయలకి ఏర్పాటు చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. మద్యాన్ని తాకట్టు పెట్టి 16,000 కోట్ల రూపాయలు. మరి అదేవిధంగా డిస్కంకి బకాయిలు 27,284 కోట్లు డిస్కం బకాయిలు. ఈ రాష్ట్రంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకి ఇంచుమించు 1,00,000 కోట్లు బాకీ పడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవివేక పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులు అందరూ కూడా పోయి, నీటిపారుదల శాఖ అధికారులు అయితే, ఆర్థిక శాఖ అధికారులు అయితే అందరూ కూడా కోర్టు ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఒక్కొక్క సమయంలో వీళ్ళ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తున్నాం. మామూలు కోర్టు తీర్పులకు లొంగడవలే ఈ ప్రభుత్వం. మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేయాలా, మళ్ళీ పర్సనల్ అపియరెన్స్ ఉండాలా. ఇన్ని చేస్తేనే తిరిగి వాళ్ళకి బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. మరి చెల్లించినట్టు పోను ఇంకా 1,00,000 కోట్లకు 95,400 కోట్లు ఇంకా పెండింగ్ బకాయిలు ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చెల్లించాలి కాంట్రాక్ట్? గత 4.5 సంవత్సరం నుంచి, 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు కుదేలైపోయారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక్కడ పాపానికి. మరి ఈ విధమైన పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అందుకే ఏదైనా ఒక వర్క్ టెండర్ పిలిస్తే ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం వల్ల దాన్ని టెండర్ వేసుకుంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనీయమైన పరిస్థితి. సిగ్గుసేటిది. ఒక రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఏ ఒక్కరు కూడా టెండర్ వేయడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని తెలియజేస్తాం. మరి అదేవిధంగా టీడీపీ గతంలో తీసుకున్న అప్పులు 2014లో నుంచి 14-19 కంటే తీసుకున్న అప్పులు
దానికంటే 4 రెట్లు రిటర్న్ పెట్టింది వైసీపీ ప్రభుత్వాలు వీళ్ళు చేసిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు. సామాన్య మానవులు ఏదన్నా 1 ఎకరం 2 ఎకరాలు లేదా ఏదన్నా హౌస్ సైట్ తీసుకున్నామని విపరీతంగా పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీ. సామాన్య మానవులకు అందుబాటులో లేకుండా పోయింది. నిత్యావసర ధరలు ఏ విధంగా అయితే ఆకాశాన్ని అంటున్నాయో సామాన్య మానవుడు కొనలేకుంటున్నాడో తినలేకుంటున్నాడు. అదే పరిస్థితి ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా సామాన్య మానవులకు అందుబాటులో ఉంది. మరి ఇక్కడ ఇంకా విద్యుత్ ఛార్జీలు అయితే పెంచిన దానికి సందు లేదు. ఒక్కసారి కాదు 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో 1 సారో 2 సార్లు పెంచుతారే కానీ రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పుడంతా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంటారు. మరి విద్యార్థులకి 8వ తరగతి విద్యార్థులకి ఇటీవల ట్యాబ్లు ఇచ్చారు. దాంట్లో కూడా 1000 కోట్లు అయినాయి. వీళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా అవినీతి కంపు కొడుతుంటుంది కానీ ఎక్కడ కూడా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసిన దాఖలాలు అంటూ ఏది లేదు. మరి అదేవిధంగా జగనన్న విద్యా దీవెనని చెప్పని